బురద జల్లారు కడుక్కుంటారు ఇప్పుడు మీరు, అంతే కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, లేని దాని గురించి మన సమాధానం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. సో ఇవన్నీ అంటే ఒక నాయకుడి మీద, ఒక లీడర్ మీద మనం బురద జల్లేస్తే మనకేం పోయిందిలే, వాళ్ళు కడుక్కుంటారులే అనేటువంటి ఆ రకాలు ఇవన్నీ కూడా. సో ఏదేమైనప్పటికీ ఈరోజు విశాఖపట్నంలో కానీ లేదా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చాం. సో నేనేమి మీరు బ్యాక్డోర్లో నేనేం మంత్రి కాల, నేను శాసనసభ్యుని అయిన తర్వాత మంత్రి అయ్యా, ఆయనలా మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవ్వాల. సో చాలా తేడా ఉంది కదా. సో నేను ఒక మాజీ మంత్రి కొడుకుని మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడికి వెళ్ళాలి. ఇవన్నీ తెలియకుండానే వాళ్ళు మాట్లాడతారండి. ఏమీ లేదు, అందుకనే అంటారు కదా ఏమీ లేదు లోపల అని చెప్పని, అందుకని అంటారు కదా. అందుకనే ఒకళ్ళు అనేటప్పుడు ఎవరిని అంటున్నాం, మనం అంటే తిరిగి మనల్ని ఎన్ని అంటారు, మనం దాన్ని రిసీవ్ చేసుకోగలమా లేదా, అసలు మనం అనేటువంటి దానికి మనకు ఆ క్రెడిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది ఆలోచించుకొని మాట్లాడాలి. సో నేను 3 జనరేషన్స్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తిని, నాకు ప్రతి సందర్భంలో నేను చేసే ప్రతి పని, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం, మాట్లాడేటువంటి ప్రతి మాట, నా లెగసీని, మా తండ్రిని కానీ మా తాతని కానీ, నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇవన్నీ నాకు గుర్చేస్తూ ఉంటాయి. సో ఈ చేసేటువంటి క్రమంలో నేను ప్రతి అడుగు ఏ రోజు కూడా తప్పటడుగు వేయకూడదు. మనం ఏదైనా తప్పు చేస్తే నా తండ్రి మీద, తాత మీద, నాకు ఈరోజు ఈ రాజకీయంగా ఈరోజు ఎదుగుదల ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పడుతుంది అనేటువంటి భయంతో నేను ప్రతి అడుగు వేస్తూ ఉంటాను. దాని మీద ఇటువంటివన్నీ ఆరోపణలు తీసుకొని వచ్చినప్పుడు ఇలాంటి ఆరోపణలు కూడా కొన్ని మీ నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని మళ్ళీ ఆ నియోజకవర్గానికి నామినేట్ చేయడంలో కొంచెం ఇబ్బంది అలాగే అంటే ఎదుర్కొందని రోజు దాదాపు 62-63 సీట్స్లో మేము చేంజెస్ చేసాం. చేంజెస్ చేసినటువంటి క్రమంలో కొన్ని రాజకీయపరమైనటువంటి సమీకరణలు, సామాజిక సమీకరణలు, రకరకాలైనటువంటి సమీకరణలో మనం చేసాం. ఈరోజు ఉదాహరణకి అంటే మీ టీవీ ఇంటర్వ్యూస్ కాకుండా అదర్ న్యూస్ చూపిస్తుందని నాకు ఐడియా లేదు. ఈరోజు ఉదాహరణకి అనేక మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అమర్ని గాజువాక కంటెస్ట్ చేస్తాడని, ఎలమంచిల్ చేస్తాడని, లేకపోతే పెందుర్తి చేస్తాడని, లేకపోతే అనకాపల్లి ఎంపీ చేస్తాడని, లేకపోతే ఎలమంచిల్ చేస్తాడని, చోడవరం చేస్తాడని, ఇన్ని చాలా వచ్చాయి. ఇటువంటిది మా విశాఖపట్నం జిల్లాలో ఏ నాయకుడి కన్నా ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అమర్కి పోటీ చేస్తాడా అన్నటువంటిది ఏదైతే న్యూస్ వచ్చిందో అలా ఇంకొక లీడర్ పేరు చెప్పండి. అలాగని చెప్పి నేను గొప్ప అని చెప్పుకోవట్లా. బికాజ్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలివేషన్ ఇవ్వడం వల్ల కానివ్వండి, లేదా నా తండ్రి తాలూకు లెగసీ, గతంలో మా ఫాదర్ అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలు కానీ, లేదా ఎంపీగా అనకాపల్లికి పనిచేసినప్పుడు కానీ, లేదా మా తాతగారు పెందుర్తి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి సందర్భాలు కానీ, ఇవన్నీ కూడా అక్కడ పొలిటికల్గా నాకు ఆ బేస్ని క్రియేట్ చేసింది. లేదా 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల పాటు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. సో ఇన్ని కాంబినేషన్స్ లో అమర్ని ఇంకెక్కడైనా ఉపయోగించవచ్చు, లేకపోతే వేరే దగ్గరికి వాడచ్చు, లేకపోతే అనకాపల్లిలో గెలవరన్న ఆలోచన కాదని అంటారు. ఎందుకు ఒకవైపే ఎందుకు నెగిటివ్ వైపు ఆలోచిస్తారు? లేదా అమర్ రిక్వైర్మెంట్ ఓవరాల్ గా 15 నియోజకవర్గాల్లో ఉంది, అమర్ పార్టీని ఉపయోగించుకోవాలనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు. ఈ రోజు నన్ను రీజనల్ కోఆర్డినేటర్ గా, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను నియమించారు. సో కాల్డ్ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో రీజనల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నారు. మరి నన్ను నియమించినప్పుడు నేను అది ఎందుకంటే పెద్ద బాధ్యతగా నేను భావించాలి కదా. సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రేపు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి. దానికోసం ఏ పనన్నా చేయడానికి అమర్ సిద్ధం అనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పాను, ప్రజల్లో చెప్పాను. మీలాంటి ఎందుకు తీస్తే వెళ్తారా? నేను అదే చెప్తున్నా కదా, అమర్ పోటీ చేయాలన్నా, లేదు అమర్ పోటీ చేయొద్దు, నువ్వు పార్టీ కోసం ఈసారి పనిచేయి, సాక్రిఫైస్ చేయి అని చెప్పానన్నా నేను దేనికైనా సిద్ధం. మరి ఎందుకు బాధపడ్డారు? ఎవరు బాధపడ్డారు ఆ రోజు వేదిక మీద? అంటే అదే బాధపడ్డం అంటే ఆనంద బాష్పాలను అనలేను నేను. అది ఆనంద బాష్పాలు కాదు, భావోద్వేగం. ఆ భావోద్వేగానికి కారణం ఏంటి? భావోద్వేగం. ఆ రోజు నేను ఈరోజు ఈ స్థాయిలో మీరు నన్ను కూర్చోబెట్టి ఈరోజు నాతో మాట్లాడుతున్నారంటే, ఈరోజు నేను ఒక రాష్ట్ర మంత్రిగా మీరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. నో డౌట్. గతంలో అనేక సందర్భాల్లో మీరు కూడా మన అనేక టీవీ చర్చల్లో మనం పాల్గొన్నాం. సో ఇవన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. వీటితో పాటు నేను ఒక బేస్ ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచి రాష్ట్ర మంత్రి అవడానికి కారణమైనటువంటిది అనకాపల్లి నియోజకవర్గ. అనకాపల్లి ఇవ్వలేదని మాత్రం బాధ కాదు. నో అనకాపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలతో ఒక 10 years నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. సో పొలిటికల్ పార్టీ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే మనం వచ్చామా, ఉద్యోగం చేసామా, వెళ్ళిపోయామా అనేటువంటిది కాదు. రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం, ఎమోషనల్ బాండింగ్ అది ఉంటది. రోజు నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అనేక పోరాటాల్లో కలిసి పనిచేసాం,
అధికారం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేసాం, ప్రజలకు సంక్షేమం అందించేటువంటి దాంట్లో అనేక సందర్భాల్లో ప్రతి నిత్యం నా కుటుంబ సభ్యుల కంటే వారితో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించినటువంటి పరిస్థితులు. సో ఆబ్వియస్ గా మిగిలినటువంటి పనులు నేను తీసుకునేటువంటి క్రమంలో కానీ లేకపోతే ఇంకో బాధ్యత తీసుకునేటువంటి క్రమంలో కానీ వాళ్ళతో గ్యాప్ పెరుగుతుంది. సో ఆ గ్యాప్ పెరుగుతున్నప్పుడు డెఫినెట్ గా భావోద్వేగం అనేటువంటిది ఉంటుంది. అందులో భారత్కి మీకు మధ్య రాలేదు కదా, ఎవరెవరికి భారత్ గారికి మీకు మధ్య ఎట్లాంటి రోజు నేను మధ్యన కలిసి తిరుగుతుంటాం కదా, అలాంటివి ఏం లేవా? నాకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడే రాసి పెట్టుకోండి మీరు.